జిల్లాలో లారీ డ్రైవర్పై పోలీసుల లాఠీ విరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన లారీ డ్రైవర్ జీవన్ కుమార్ను పోలీసులు విఎం బంజారా పిఎస్కి తరలించారు. జీవన్ను ఇష్టానురీతిన కొట్టడంతో దెబ్బలకు తాళలేక పిఎస్ పైనుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గుట్టు చప్పుడు కాకుండా పోలీసు వాహనంలో ఖమ్మం ఆసుపత్రికి జీవన్ తరలించారు. జీవన్ కుమార్ బంధువులకు ఫోన్ చేసి ఖమ్మం ఆసుపత్రికి పిలిపించి అక్కడి నుంచి జారుకున్నారు. జీవన్ కుమార్కి వెన్నుపోసుతో పాటు పలు చోట్ల తీవ్ర గాయాలయ్యాయని బంధువులు తెలిపారు. అటు పోలీసులు కానీ ఇటు లారీ ఓనర్ కానీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కులం పేరుతోనూ పోలీసులు దూషించారన్నారు. మా మేనల్లుడు గత 10 సంవత్సరాల నుంచి లారీ తోలుతున్నాడు. నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో విఎం బంజారా దగ్గర పోలీస్ వాళ్ళు పెట్రోలింగ్ చెక్ చేస్తారు. మందు తాగినా తాగలేదని చెక్ చేసేటప్పుడు ఈ పిల్లగాన్ని కిందికి దించి పైప్ వేసి తాగపోయినా సరే తీసపోయారు. పోలీస్ స్టేషన్ తీసపోయారు. అక్కడ నేను తాగలేదు సార్ అని ఎంత చెప్పినా వినలేదు. నువ్వు తాగే ఉన్నావురా, ర్యాష్గా తోలుతున్నావు అని పోలీస్ స్టేషన్ తీసపోయారు. పోలీస్ స్టేషన్ తీసపోయాక తీవ్రంగా కొట్టారు పిల్లగాన్ని. ఆ పిల్లగాన్ని కొట్టిన తర్వాత చిత్రహింసలు చేశారు. ఆ బాధలు తట్టుకోలేక మనోడు తప్పించుకోవడానికని వాళ్ళని తప్పించుకొని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాడు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినాక అక్కడ కనుక చాలా కొట్టారంట. చాలా కొట్టిన తర్వాత వాళ్ళని నిడిపించుకునే ప్రయత్నంలో వాళ్ళే నెట్టేశారు. పైనుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి నెట్టేశారు. కింద పడిపోయాడు. అతనే దూకిండని అబద్ధం ఆడారు పోలీసు వాళ్ళు. అయితే నిన్న రాత్రి మాకు 11 గంటలకు ఫోన్ చేశారు కానిస్టేబుల్. మీ అల్లుడంట, మరి అల్లుడు ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశాము, ఎటువంటి ఇబ్బంది ప్రాణహాని ఏమీ లేదు, మీరు వచ్చి మీ అల్లుడిని తీసుకొని పోండి అని చెప్పారు. ఇక్కడికి వచ్చి చూసేసరికి పరిస్థితి చాలా విషమంగా ఉంది. చేయి దాటిపోయింది, నడువులు ఇరిగిపోయినాయి. గవర్నమెంట్ హాస్పిటల్కి 2 కానిస్టేబుల్ వాళ్ళ సొంత కారులోనే తీసుకొని వచ్చాక గంటకి ప్రతి ఒక్క కానిస్టేబుల్ ఫోన్ చేసి చెబుతున్నారు ఏమైంది, ఎట్టున్నది, ఏమైంది అని ప్రతిదీ అడుగుతున్నారు. వాళ్ళు